సార్ మీరు సార్ చెప్పలేదు కానీ కలిస్తే మాకు మనకు ఒక సంతోషంగా నారాయణ గారికి ఎమ్మెల్యేగా ఎంపీ పోయినసారి మన కన్వీనర్ నమస్కారం అండి. ఈరోజు 4వ డివిజన్లో జాకిర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కలవటం జరిగింది. వారు మమ్మల్ని స్వాగతించటాన్ని వారు చిరునవ్వుతో చూపించారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న తీరు తెన్నుల్లో చూపించారు. వారి అభిమానము మాకు వెళ్ళిన వెంటనే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండింది ప్రతి ఒక్కళ్ళలో. చాలా మంది అయితే ఖచ్చితంగా మేము డిసైడ్ అయిపోయామమ్మా, ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాము అని ఒకళ్ళు చెప్తే, ఒకళ్ళు వచ్చి మేము వేసేది దీనికేనమ్మా, ఇది తప్ప మేము వేరే దానికి వెయ్యము, తప్పకుండా మేము నారాయణ సార్నే గెలిపించుకుంటాము, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము, సైకిల్ గుర్తునే గెలిపించుకుంటాము, మన తెలుగుదేశం పార్టీ రావాలి, మన చంద్రన్న చెప్పిన ప్రతి పథకము అమలు అవుతుంది అనే మా నమ్మకం మాకుంది, నారాయణ గారు నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మాకుంది, ఆల్రెడీ చేస్తున్నారు, మిగిలినవన్నీ కూడాను కంప్లీట్ అవుతాయి, ఒక స్మార్ట్ సిటీగా చూసుకోగలుగుతాము అనే నమ్మకం మాకుంది అని వారందరి యొక్క కంప్లీట్ గా ఒకే స్వరంలో చెప్పటం జరిగింది. ఒక పెద్ద ఆయన అయితే నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ, చంద్రన్న వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, మనకి ఫర్దర్ గా మనకి ఏవైతే ఉన్నాయో బీమా పథకం కానివ్వండి, లేకపోతే దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే మన తోఫాలు కానివ్వండి, ఇవన్నీ ఏమైతే ఆగున్నాయో, లేకుంటే పెన్షన్ పెంపు కానివ్వనండి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ పెంపు కానివ్వనండి, ఇవన్నీ కూడాను తప్పకుండా మనము బాబు గారు వస్తేనే, తెలుగుదేశం పార్టీ వస్తేనే జరుగుతుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి అని వారు చాలా ఘంటాపదంగా చెప్పటం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ, బాబు గారితో భవిష్యత్తు గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఉంది. నెల్లూరు యొక్క భవిష్యత్తు గ్యారంటీ నారాయణ గారితో అన్న భావన ఉంది. ఈ రెండు భావనలతో ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకొని గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు ఖచ్చితమైన భరోసా ఇచ్చి ఈరోజు జాకీర్ హుస్సేన్ నగర్ లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఈరోజు పర్యటించారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి మరీ చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు. నారాయణ సార్ ఖచ్చితంగా వస్తారని చెప్పి వాళ్లే చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నా కూడా అన్ని కూడా కూలంకుషంగా మేడం బాగా వివరించారు వాళ్ళకి. ఈరోజు పెన్షన్స్ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే 4000 చేస్తా అన్నారు. మేడం ఇప్పుడు క్లియర్ గా కూడా ప్రతి ఒక్క పెన్షన్దారులకి, అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీకు ఏప్రిల్ నుంచే, ఏప్రిల్ అంటే ఇంకా ఎలక్షన్, ఏప్రిల్ మే జూన్ ఈ 3000 ప్లస్ 4000 కలిపి జూలై 1వ తారీఖు మీకు 7000 ఇస్తారని చెప్పి కూడా క్లియర్ గా చెప్పారు. అలాగే ఇంటింటికి స్వచ్ఛమైన నీరు పథకం చెప్పారు. అలాగే ఇంటింటికి ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో చదువుకునే వాళ్ళు అంతమందికి అన్ని 15,000 అని కూడా చెప్పారు. అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చెప్పారు. అలాగే
ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా అని చెప్పారు. అలాగే రైతులు ఎవరన్నా ఉండి ఎకరా గాని అరెకరా గాని పొలం గాని ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు అని చెప్పి మేడం అన్ని కూడా వివరంగా చెప్పారు. వాళ్ళందరూ కూడా బాగా బ్రహ్మాండంగా స్వాగతించారు. అందరూ కూడా ఈసారి వచ్చేది ఖచ్చితంగా నారాయణ సార్ అని చెప్తున్నారు. ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్పందన, అంటే గతంలో ఎప్పుడూ లేని స్పందన. ఈసారి మీకే అంటే గతంలో వాళ్ళు పొరపాటు చేసామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకున్నారు. ఆ పొరపాటుకి జరగకుండా ఈసారి ఖచ్చితంగా మీకే అని చెప్పి మేడం గారికి హామీ ఇవ్వడం జరిగింది.